ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై వివిధ పార్టీల నేతలు తమదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఏపీలో తమదే గెలుపు అన్నారు వైసీపీ నేతలు. అటు సర్వేలను మించి జనాదరణ రాబోతోంది అంటున్నారు కూటమి నేతలు. అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమా అబద్ధమా చెప్పలేమని కామెంట్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇక ఎగ్జిట్ పోల్స్ పై ఆయా పార్టీల నేతల రియాక్షన్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలని ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మహిళలు ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు. ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏది కూడా మాకు అవసరం లేదు. వాస్తవంగా అయితే గతంలో 2019 ఎన్నికల ముందు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇదే విధంగా చూపెట్టినాయి. మీరు కావాలి చూసుకోండి. ఆ రోజు 151 సీట్ల మెజారిటీతో 23 ఎంపీ సీట్లతో గెలిచాం. ఈసారి కూడా ఇంకా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం 170 సీట్లలో మాకు మంచి మెజారిటీ వస్తుందని. అంతే తప్ప ఎగ్జిట్ పోల్స్ ఒకటి ఎక్కువ చెప్పచ్చు, ఒకటి తక్కువ చెప్పచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ద్వారా అన్నీ నిజమవుతాయని చెప్పలేము. క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేల్లో కానీ ఇంటెలిజెన్స్ సర్వేల్లో కానీ స్టేట్ ఇంటెలిజెన్సు సెంట్రల్ ఇంటెలిజెన్సు మా దగ్గర ఉన్న రిపోర్ట్లో క్యాండిడేట్ వారీగా ఏ జిల్లాలో ఎన్ని క్యాండిడేట్లు ఏ జిల్లాలో ఎన్ని సీట్లు కూటమి గెలవబోతా ఉందనేది క్లారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది. ఇక్కడ దాన్ని ఏదోదో చెప్పుకుని కాలక్షేపం చేస్తూ ఉన్నారు తప్పితే సజ్జల్ లాంటి వాళ్ళు లేదంటే ఎవరెవరో సర్వేలు ఇచ్చారని ఆ సర్వేలను తీసుకొచ్చి మాట్లాడించుకోవటం తప్పితే వాస్తవం అది కాదు. ఇవాళ 21 సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇస్తే 18 సంస్థలు భారీ మెజారిటీతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నాయని ఇవాళ సర్వేలు చెప్తున్నాయి. అసలు వాళ్ళు ఇచ్చిన సర్వేలను మించి ఈ కూటమికి జనాదరణ రాబోతుంది. ఊహాగానం ఊసింది మనం చెప్పలేము. మీరు చెప్పేది ఎగ్జిట్ పోల్స్ అవి నిజం అబద్ధం తెలియదు. ఎవరు వస్తే మాకేముంది చెప్పండి. ఇప్పుడు ఏ రైతం పళ్ళోడు పట్టుకోవడానికి మేము కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. మా కోరిక అది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్య జగన్మోహన్ రెడ్డి రాకూడదని కోరుకుంటున్నాం. చేయగలిదేం లేదు. జగన్మోహన్ రెడ్డి కాదు, అటు చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇద్దరు కూడా బీజేపీ పోగీలే వాళ్ళు ఎవరికి వస్తే మాకేం పోయింది. ఇద్దరు బీజేపీతో ఉంటారు. చంద్రబాబు ఓడిపోయినా బీజేపీతో ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా బీజేపీతో ఉంటాడు. కాబట్టి మాకు సంబంధం లేదు.